వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. నామినేషన్లకు ఈరోజే చివరి రోజు కాగా పలువురు స్వతంత్ర అభ్యర్థులు పత్రాలను సమర్పిస్తున్నారు. ఇప్పటికే 23 సెట్లలో 17 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. సాయంత్రంతో నామినేషన్ల గడువు ముగియనుంది. రేపు నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ముఖ్యంగా ఉద్యమకారులు, ఆచార్యులు, ఉపాధ్యాయులతో కలిసి స్వతంత్ర అభ్యర్థి సుందర్రాజ్ యాదవ్ భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన పార్టీలు బరిలో లేకపోవడంతో 3 ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ పోరు ఇప్పుడు రసవత్తరంగా మారింది. బీసీ ఉద్యమ వందనాలు, మన దగ్గర తెలంగాణ వందనాలు అనేది ఇప్పుడు బీసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ నాతో పాటు తీరు మల్లన్న గారు, జాజుల సీనన్న గారు అందరం కలిసి ఇవాళ బీసీల పక్షాన, సంపన్న వర్గాల పక్షాన నా నామినేషన్ దాఖలం చేయడం జరిగింది. రాబోయే రోజులలో ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షనే బీసీ నినాదానికి, బీసీ రాజ్యాధికారానికి మొదటి రాయిగా గెలిపే మొదటి రాయి అవుతుందని తెలియజేస్తున్నాం. మొన్నటి వరకు మా ఓట్లైనా మీ సీట్లైనా ఇవాడికెళ్ళి నేను చెప్తున్నా, ఈ ఎలక్షన్స్ మాయే ఓట్లు మాయే సీట్లని తెలియజేస్తుందని 100% దృఢ నమ్మకంతో బీసీ వాదులు అందరం ఒక వేదికపై వచ్చి ఇవాళ మీరో మేమో తేల్చుకుందాం. ఓట్ల రణరంగంలో రాబోయే 27 నాడు ఎలక్షన్స్, 3వ తారీఖు నాడు బీసీ సెలక్షన్స్ అయిపోతాయి. బీసీ ఉద్యమ వందనాలు, మన దగ్గర తెలంగాణ వందనాలు అనేది ఇప్పుడు బీసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ నాతో పాటు రైట్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు ఉత్కంఠను రేపుతున్నాయి. ఈరోజు నామినేషన్లకు తుది గడువు. ప్రధాన పార్టీలు బరిలో లేకపోవడంతో 3 ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ పోరు ఇప్పుడు రసవత్తరంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని నల్గొండ నుండి మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. లైవ్లో తిరుపతి. మూర్తి, వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీచర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నటువంటి చర్చ 3 జిల్లాల్లో ఆసక్తికరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు చివరి రోజు నామినేషన్ల పర్వం కొనసాగింది. ఉదయం నుంచి కూడా పలువురు స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, టీచర్ సంబంధించినటువంటి సంఘ నేతలంతా కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీలు నిర్వహించి నల్గొండ కలెక్టరేట్కు చేరుకొని వారి నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా, అంటే ఈ నెల 3వ తారీఖు నుంచి ఈ నామినేషన్ల పర్వం కొనసాగింది. ఈ రోజు మరి కాసేపట్లోనే ఈ నామినేషన్ సమయం ముగిసిపోయిన తర్వాత ఈ రోజు వరకే నామినేషన్ల సమయం ఉంటుంది. రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుంది. 13వ తారీఖు వరకు ఉపసంహరణకు అధికారులు సమయం ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు అధికారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 23 సెట్లలో 17 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు నిన్నటి వరకు ఇచ్చినటువంటి అధికారుల లెక్కల ప్రకారం చూస్తే కనుక తెలుస్తుంది. కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా టీచర్ల సంఘం సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, పలువురు స్వతంత్ర అభ్యర్థులంతా కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే 35 నుంచి 40 సెట్ల నామినేషన్లు దాఖలైనట్టు, 20 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉంటట్టు నామినేషన్ దాఖలు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే పూర్తి వివరాలను రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్గా ఉన్నటువంటి ఇలా త్రిపాఠి ఆ వివరాలు కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా ఎంతమంది నామినేషన్లు దాఖలు చేశారు, ఎన్ని సెట్లు దాఖలు చేసినటువంటి పూర్తి వివరాలు మరి కాసేపట్లోనే జిల్లా యంత్రాంగం నుంచి మీడియాకు వెలువడే అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్గా ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 3 ఉమ్మడి జిల్లాలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో రసవత్తరంగా పోరు కొనసాగుతుంది. ఉపాధ్యాయుల పోరులో ఉపాధ్యాయులు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు, ఉపాధ్యాయులు ఎవరి మాట వింటారు, ఉపాధ్యాయులు టీచర్ల సంఘం సంబంధించినటువంటి నేతలకు పట్టం కడతారా, లేదంటే ఈసారి చాలా ఆసక్తికరంగా స్వతంత్ర అభ్యర్థులు చాలామంది బరిలో ఉండి స్వతంత్ర అభ్యర్థులంతా కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలామంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బీసీ నినాదం తీసుకొచ్చి బీసీ నేతలంతా కూడా ఇటు మల్లన్న కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి బీసీ కుల సంఘాల నేతలంతా ఈరోజు నామినేషన్ల ప్రక్రియలో పాల్గొని బీసీ సంబంధించిన నేతలకు మాత్రమే ఓట్లు వేయాలి. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో 25,000 ఓట్లు ఉంటే అందులో సుమారుగా
20,000కు పైగా చిలుకు బీసీ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ ఉపాధ్యాయులంతా కూడా బీసీలకే పట్టం కట్టాలి. ఈసారి బీసీ నేతలకు పట్టం కడితే తప్పకుండా ఉపాధ్యాయుల సమస్యలపై కొట్లాడతారు. గతంలో టీచర్ సంబంధించినటువంటి సంఘ నేతలంతా కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నేతలే పోటీ చేసి వారి గెలుపొందారు. ఈ అగ్రవర్ణాలకు సంబంధించి 317 జీవో జరిగినప్పుడు కావచ్చు, ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వీళ్ళెవరు కూడా రాలేదు, వీళ్ళెవరు కూడా ఉపాధ్యాయులకు సంబంధించి మాట్లాడలేదు. కేవలం ఇప్పుడు ఎవరైతే బీసీ సంబంధించినటువంటి నేతలు పోటీ చేస్తున్నారో వాళ్ళకి పట్టం కడితే తప్పకుండా వారంతా కూడా మీకు అండగా ఉండి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడతారంటూ కూడా మల్లన్న కావచ్చు, శ్రీనివాస్ సంబంధించి కావచ్చు, బీసీకి సంబంధించినటువంటి కుల సంఘాల నేతలంతా కూడా కొద్దిసేపు క్రితమే నల్గొండ కలెక్టరేట్ ముందు మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. బీసీ సంబంధించినటువంటి కుల సంఘాల నేతలకు కూడా ఈ ఇరువురు పోటీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈసారి మరొకసారి వారి భవితాన్ని తెలుసుకునేందుకు పోటీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నర్సిరెడ్డి కావచ్చు, ఇంకా మిగతా సంబంధించినటువంటి నేతలంతా కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ 3 ఉమ్మడి జిల్లాలో నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించినటువంటి ఉపాధ్యాయులను ఎట్లా ఆకట్టుకోవాలి, ఉపాధ్యాయులకు ఏం చెప్తే వాళ్ళను ఓటరు వైపు మలుకోవచ్చు, ఓటరు వేసే విధంగా, ఓటు తమకేసే విధంగా ఎలా మలుచుకోవచ్చు అంటూ కూడా బీజేపీ పార్టీతో పాటు టీచర్ సంఘానికి సంబంధించిన నేతలు కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులంతా కూడా ఎవరి వ్యూహాలు వారు పడిన పరిస్థితి కనబడుతుంది. ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దూరం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు అభ్యర్థులు ప్రకటించలేదు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు నామినేషన్ కూడా ఎవరు దాఖలు చేయలేదు. కేవలం 3 ప్రధాన రాజకీయ పార్టీలలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా పులిసరత్వం రెడ్డి మాత్రమే నామినేషన్ దాఖలు చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ 2 కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ కాకుండా కేవలం టీచర్ల సంఘం సంబంధించినటువంటి నాయకుల మధ్య కావచ్చు, ఇటు బీసీ సంబంధించినటువంటి నేతలు ఎవరైతే పోటీ చేస్తున్నారో వారి మధ్య ఈసారి పోటీ ఉండబోతుంది. అయితే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కొత్త నినాదాన్ని బీసీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీర్మార్మలన్న తీసుకొచ్చి ఈసారి బీసీ నేతలకే పట్టం కట్టాలి, బీసీ నేతలకు పట్టం కడితే ఉపాధ్యాయ పోరుకు సంబంధించి ఉపాధ్యాయులకు అనేక సమస్యలకు సంబంధించి చట్టసభల్లో మాట్లాడతారు, ఉపాధ్యాయులకు అండగా ఉంటారంటూ కూడా బీసీ సంబంధించినటువంటి నేతల మధ్య ఒక చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు అయితే మరి కాసేపట్లో నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత రేపు నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 13న ఉపసంహరణ గడువు ఉంటుంది. ఆ తర్వాత కూడా అంతా ఈ అభ్యర్థులంతా కూడా ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఫిబ్రవరి 27వ తారీఖున టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్కు అధికార యంత్రాంగం అంతా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఫిబ్రవరి 27వ తారీఖున టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఆ ఎన్నికల పోలింగ్లో ఉపాధ్యాయులు వారి నేతగా, ఉపాధ్యాయులు ఏ లీడర్గా వారి సమస్యల గురించి చట్టసభలో మాట్లాడతారు, ఎవరిని ఎన్నుకుంటారనే ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనబడుతుంది. మార్చి 3వ తారీఖున టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. దీనికి సంబంధించి నల్గొండ జిల్లా కలెక్టరేట్లో అధికారులు అన్ని ఏర్పాటు చేసి రిటర్నింగ్ ఆఫీసర్ సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఎన్ని నామినేషన్లు పడ్డాయి, ఎంతమంది బరిలో ఉంటున్నారు, అసలు ఎవరెవరు ఆ బరిలో ఉంటున్నటువంటి విషయాలను మరి కాసేపట్లో అధికారులు ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్గా ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించిన మాత్రం టీచర్ ఎమ్మెల్సీ రసవత్తర పోరు కొనసాగుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మూర్తి, థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.